ప్రతిపక్షాలు, వామపక్షాలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, చిన్న చిన్న పిల్లలు, సినిమా స్టార్లు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు ఇట్లా ఎంతమంది చెప్పినా వినకుండా హెచ్సియు అడవిని ఆగం చేసినాయి బుల్డోజర్లు. సర్కారు ఎవ్వల మాట చెవిన పెట్టలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా హైకోర్టే ఆర్డర్ వేసింది. అవును, అడవి విధ్వంసం మీద హైకోర్టు హై రేంజ్ లా సర్కార్ను సుత్తెతోని నెత్తి మీద కొట్టినంత పని చేసింది. అర్జెంటుగా షెట్లను తీసేసే పనులు ఆపుండ్రి అని ఆర్డర్ వేసింది. రేపు అసలైన తీర్పు ఇస్తుందా లేదా అనేది మనకు తెలియదు కానీ ఈ ఒక్కరోజు చిన్న షీపురు పుల్ల కూడా హెచ్సియు అడవిలో షిటుక్కు మనొద్దని ఖరాఖండిగా చెప్పిందట. అంతకు ముందు సర్కార్ తరపున వాదించిన వకీల్ సాబ్ హైదరాబాద్ లో ఉన్న గోల్ఫ్ ఆటలాడే జాగలలో కూడా నెమలు తిరుగుతాయి, వన్యజీవులు వస్తాయి, ఆయనంత మాత్రాన అది అడవి అవుతుందా అని గూగుల్ ఫోటోలు చూయించి హెచ్సియు భూమి అడవి కాదు అని నిరూపించే ఉపాయం చేసిండట. వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు హెచ్సియు భూమిని, అక్కడి చెట్లను, వన్యప్రాణులను చూసి దాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని హైకోర్టును కోరిండ్రట. ఆ ముచ్చట మీద వాదించి ఒక్కరోజు సర్కార్ పనులను ఆపగలిగిందట. దీనితోని శంగున ఎగిరి దునికే లేడి కూనలు ఒక్కరోజు ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. ఏడ్చినట్టు అరిచే నెమళ్ళ అరుపులు ఆగినట్టు అయింది. మూగబోయే కోయిల రాగాలు తీయగా వాడుకునే తట్టు అయ్యింది. ఒక్కరోజే కాదు, ఎల్లకాలం మేము ఇక్కడనే ఉండి మా బతికేదో బతికేటట్టు చూడుండ్రి అన్నట్టు దీనంగా చూస్తున్నాయట కోర్టు తీర్పు తెలియని మూగజీవులు. ఇదిట్లుంటే బుల్డోజర్ల సప్పుడు కూడా రావద్దని హైకోర్టు తీర్పునిస్తే కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా పనులు చేస్తున్నారని విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. అంతకు ముందు ఎంతమంది లొల్లి పెట్టినా 1-2 రోజులలోనే అడవిని మొత్తం నాశనం పట్టియాలి అనే ఆలోచనతోని వందల కొద్ది బుల్డోజర్లను తెప్పించింది సర్కారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇగో గిట్ల పక్కకు పెట్టిండ్రు. పనులు ఆపమని కోర్టు తీర్పు ఇయ్యకుంటే ఈ బుల్డోజర్లన్నీ దయాల తీరుగా అడవిని కథం పట్టించేటి కావచ్చు. చూడుండ్రి సర్కార్ ఆలోచన ఎట్లున్నదో, దేన్ని లెక్క చేస్తలేదు. కింత ఘోరంగా ఏ సర్కార్ చేయలేదు అంటున్నారు హెచ్సియు భూముల లొల్లులు చూస్తున్న పబ్లిక్.